ఈరోజు వాక్య భాగాన్ని ఫిలెమోను పత్రికలో నుంచి పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పత్రిక గురించి నేను మీకు క్లుప్తంగా ఒక కథలాగా చెప్తాను. ఆ తర్వాత ఇందులో ఉన్న పాఠం గురించి చెప్తాను. అపోస్తులుడైన పౌలు ఫిలెమోను అనే వ్యక్తికి రాసినటువంటి వ్యక్తిగత ఉత్తరం. అయితే ఈ ఫిలెమోను అనే అతను ఎవరు అంటే పౌలుకి ఒక స్నేహితుడు లాంటివాడు, అలాగే విశ్వాసి కూడా. ఎంతో ఆత్మీయ సంబంధం కలిగినటువంటి వ్యక్తి పౌలుతో. ఫిలెమోను పత్రికలో పౌలు ఒక వ్యక్తి గురించి రాస్తూ ఉంటాడు. అతని పేరు ఒనేసిము. ఫిలెమోనేమో ఒక యజమాని, ఒనేసిమేమో ఒక దాసుడు. లేదా ఆ రోజుల్లో ఏం చేసేవారంటే బానిసలను అమ్మేవారు కదా, అలా ఒక బానిసను లేదా దాసుడిని కొనుక్కొని వచ్చేవారు. అలా ఒక దాసుడిని కొనుక్కొని వచ్చినప్పుడు ఆ దాసుడు ఆ ఇంటిలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దాసుడిని కొనుక్కొని ఇంటిలోనికి తెచ్చుకున్నారనుకోండి, కనీసం 7 సంవత్సరాల పాటు ఆ దాసుడు అతని దగ్గర పనిచేసేవాడిగా కొనబడ్డాడు అని అర్థం అన్నమాట. ఆ 7 సంవత్సరాల్లో అతను తన యజమానికి కట్టుబడి ఏ పని చెప్పినప్పటికీ తన ఇంటిలో ఉండి పని చేయాలి. అటువంటి స్థానంలో ఒనేసిము ఉన్నాడు, యజమాని ఏమో ఫిలెమోను. అయితే అలాంటి స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు తన యజమానుని ఇంటిలో నుంచి ఒనేసిము చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు. అతని దగ్గర ఉన్నటువంటి ధనం తీసుకొని వెళ్ళాడో, లేదా అతని దగ్గర తను పని చేయవలసినటువంటి నిర్ణీత కాలం పూర్తవకుండా పని నుంచి పారిపోయిన వాడిగా, పని దొంగగానో లేదా కొంత సొమ్మును తీసుకున్న దొంగగానో మిగిలిపోయాడు. ఏ కారణం చేత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ తన యజమానికి చెప్పుకోకుండా అక్కడి నుంచి తాను పూర్తి చేయవలసినటువంటి ఆ పనిని పూర్తి చేయకోకుండా, గడువును పూర్తి చేయకుండా పారిపోయి రోముకు వెళతాడనమాట. రోముకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్చర్యకరమగు రీతిగా పౌలు భక్తుడితో పరిచయం కలుగుతుంది. పౌలు ఎక్కడున్నాడు? జైలులో ఖైదీగా ఉన్నాడు. అలా ఖైదీగా ఉన్నటువంటి సమయంలో వీరి యొక్క కలయిక జరుగుతుంది. అప్పుడు పౌలు యొక్క సందేశాలు విని, పౌలు యొక్క మాటలు విని క్రీస్తులోనికి రక్షించబడతాడు, క్రీస్తును అంగీకరిస్తాడు ఒనేసిము. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తాడో ఇక తనలో ఒక క్రొత్త జీవితం మొదలవుతుంది. ఇంతకుముందు ఒక దాసుడే, ఒక పాపం చేసినటువంటి వాడే, ఒక తప్పించుకొని పారిపోయిన వాడే. కానీ ఎప్పుడైతే తన జీవితం క్రీస్తు చేత, సువార్త చేత, పౌలు భక్తుని యొక్క పరిచర్య చేత మార్చబడిందో, అతను ఒక నూతన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వాడే, క్రీస్తునందు నూతన సృష్టిగా మలచబడ్డాడు. ఇప్పుడు అతని గురించి మరలా పౌలు ఫిలెమోనుకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఇదిగో నీ దాసుడు ఉన్నాడు కదా, నీ దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు కదా, అతడు నన్ను కలిశాడు. అతను ఇప్పుడు పనివాడిగా కాకుండా నీ సహోదరునిగా చేర్చుకో అని చెప్పి సిఫారసు ఉత్తరాన్ని రాస్తూ ఈ ఫిలెమోను పత్రికను రాస్తాడు. ఆ ఉత్తరాన్ని రాస్తూ దేవుని యొక్క ప్రేమను, క్షమాగుణాన్ని మనం ఎట్లా సంతరించుకోవాలో, ఎలా మనం అలవర్చుకోవాలో చెప్తూ ఉంటాడు. ఈ ఫిలెమోను పత్రిక చాలా చిన్నదే అయినప్పటికీ గొప్ప ఆత్మీయ సూత్రాలు ఇందులో ఉంటాయి. దేవుని ప్రేమించే విధం ఎట్లాంటిదో, ఆ ప్రేమను మనం ఇతరులకి ఎలా చూపించాలో, దేవుని యొక్క క్షమాగుణం ఎటువంటిదో, ఆ దైవిక లక్షణాలన్నింటినీ మనం అర్థం చేసుకొని దాన్ని అవలంబించుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టడం గురించే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఉంటుంది. ఉన్నటువంటి 25 వచనాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. కానీ ఒక బానిసై దొంగ అయినటువంటి వాడు మరలా తన జీవితాన్ని క్రొత్తగా ఆరంభించినప్పుడు అతని జీవితానికి ఎంత విలువ క్రీస్తు ద్వారా చేకూర్చబడిందో, ఎంత ఆధిక్యతను దేవుడు అతనికి కలుగ చేశాడో ఇక్కడ ఈ మాటల్లో రాయబడి ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీకు ఇలాంటి వ్యక్తి ఎక్కడైనా తారసపడ్డారా మీ జీవితంలో? ఒనేసిము లాంటి వ్యక్తి, మనల్ని మోసం చేసేవారు, నమ్మక ద్రోహం చేసేవారు, అన్యాయం చేసేవారు మీ జీవితాల్లో ఎక్కడైనా ఎదురయ్యారా?
ఎదురవుతారు. ఎందుకంటే ఈ లోకం అంతా దుష్టత్వంతో నిండి ఉంది. ఆ దుష్టత్వంలో దుష్టత్వం నిండినటువంటి మనుషులు కూడా ఉంటారు. అటువంటి వారు ఏం చేస్తారంటే మన నమ్మకత్వాన్ని, మనం వారి పట్ల చూపించినటువంటి ప్రేమను వారు మిస్యూజ్ చేసినట్లుగా అపనమ్మకానికి గురి చేసి మనల్ని, మన నమ్మకాన్ని వమ్ము చేసి వెనుతిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో ఉంటారు. ఒనేసిం ఏం చేశాడంటే తన యజమానికి అపనమ్మకంగా మారిపోయి వెళ్ళిపోయాడు కదా. మరలా అతను ఎప్పుడైతే మార్పు నొందాడో, పాత ఒనేసిం కాదు, ఇతడు క్రొత్త వ్యక్తిగా మారాడు. మరలా అతను యజమాని దగ్గరికి వెళ్ళడానికి అతని యొక్క అడ్రస్ చేస్తూ అతనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, అతను సేవించే దేవుని యొక్క గొప్పతనాన్ని, అతనిలో ఉన్న పరివర్తనను పౌలు చూపిస్తూ ఉంటాడు. అటువంటప్పుడు ఫిలెమోను మరలా అతన్ని చేర్చుకోవడం అనే విషయం గురించి ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. మనం కూడా ఒక్కోసారి ఇట్లాంటి అనుభవాలు గుండా ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, అవమానించారో, ద్రోహం చేశారో అటువంటి వారు మన కళ్ళ ముందు గుర్తొస్తూ ఉంటారు తలుచుకున్నప్పుడు. అలా గుర్తొచ్చినప్పుడు ఈ రోజున మీ స్పందన ఎలా ఉంది? ఒకప్పుడంటే నష్టపరిచారు, మనల్ని సమస్యల్లో మునిగిపోయేటట్లు చేశారు కాబట్టి కోపం, ఆవేశం, ఆక్రోశం వస్తాయి. కానీ ఈరోజు దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ రోజున అదే కక్షతోనూ అదే ప్రతీకార స్వభావంతోనూ మనం ఉన్నట్లయితే మనం మార్పు చెందిన వారం కాము. వారు ఎలా అయినా ఉండనివ్వండి, కానీ వారి పట్ల మన దృక్పథం ఎలా ఉంది, వారి పట్ల మన ఆలోచన ఎలా ఉంది అన్నది చాలా ముఖ్యం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పాము వచ్చి ఒక వ్యక్తిని కాటేసింది అనుకోండి, ఆ పాము మీద కోపంతో, కక్షతో దాని వెనక పరిగెత్తితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ మనిషికి ప్రమాదకరమైన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రమాదకరమైనటువంటి ప్రతీకార చర్యలకు, ద్వేష చర్యలకు, కక్ష చర్యలకు మనం దేవుని బిడ్డలంగా ఎన్నడూ పోకూడదు. వారిని దేవుని చేతులకు అప్పగించటమే. ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో ఎన్నో చోట్ల వ్యాపారాల్లోనో, ఉద్యోగాల్లోనో, లేకపోతే యవనస్తులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోయిన వారు బయట సొసైటీలో ఎంతోమంది కనిపిస్తున్నారు. అటువంటి వారు చూసినప్పుడు ఎంతోమంది వారిని చంపేయాలని, హత్య చేయాలని, నాశనం చేయాలని ఇటువంటి ఆలోచనలతో ఉండి సమాజంలో ఎంత దౌర్జన్యము, ఎంత హింస పెరిగిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైనటువంటి మన మనస్సులో సైతము మనకు కీడు చేసిన వారికి, అపరాధం చేసిన వారికి ద్రోహం తలబెట్టేటువంటి దుశ్చర్య, దుస్సాహసం మనం చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనల్ని కూడా అదే క్షమను, ప్రేమను కలిగి ఉండమని తెలియచేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఈ రోజున దేవుని సన్నిధిలో మీ మనసుకు కష్టం కలిగించిన వారు, మిమ్మల్ని నష్టపరిచిన వారు ఎవరైనా జ్ఞాపకం వస్తే మీరు వారి విషయంలో ప్రార్థన చేయండి. వారి విషయంలో నా దృక్పథం మారాలి, నేను వారిని క్షమించగలగాలి ప్రభువా. ఎందుకంటే పగ తీర్చుకొనుట నీ పని. నీ బిడ్డనైనా నాకు వారు హాని తలబెట్టిన కారణాన వారికి తగిన ప్రతిఫలాన్ని నువ్వే ఇస్తావు, నేను వారి విషయమే మర్చిపోతాను అని చెప్పి అలా మన దృక్పథాన్ని, మన కష్టాన్ని దేవుని మీద పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. 12వ వచనంలో ఇక్కడ ఒక మాట పౌలు భక్తుడు ఫిలెమోనుకు రాస్తూ అంటాడు. 10వ వచనంలో కూడా, క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొంచున్నాను. నిజానికి పౌలు భక్తుడు ఎక్కడున్నాడు అంటే రోములో ఆ చెరసాలలో చీకటి గదిలో బందీ అయి ఉన్నాడు. తాను గురించి చెప్పుకునేటప్పుడు, చూడు నేను ఎంత కష్టాల్లో ఉన్నానో, క్రీస్తు కోసం ఎంత శ్రమలను అనుభవిస్తున్నానో, ఎంత త్యాగం చేస్తున్నానో, ఎంత సమర్పణతో ఉన్నానో అని అలా చెప్పుకోవడం లేదు. ఏమని చెప్పుకుంటున్నాడో తెలుసా? ఈ బంధకాలు కాదు నన్ను బంధించింది, నేను నిజమైన బందీని ఎక్కడయ్యాను అంటే క్రీస్తు ప్రేమకు బందీనయ్యాను, క్రీస్తు యేసుకు బందీనయ్యాను, నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని అని చెప్పి చెప్తున్నాడు. అటువంటి మనసును మనం నేర్చుకోవాలండి. ఎంతసేపు మన చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను, వాటి ఆలోచనలతోనే మనం కాకుండా క్రీస్తులో మనమేమై ఉన్నాము, ఈ సమస్యలు, నేను పడుతున్నటువంటి ఈ ఇబ్బందులు, కష్టాలు నా దేవుని యొక్క శక్తికి మించినవా, నా దేవుడు తీర్చలేనివా
అనే ఆలోచన మీకు వస్తే గనక మీరు వాటిల్లో నలిగిపోరు, వాటిల్లో కృంగిపోరు. పౌలు ఇక్కడ తన బంధకాలు, క్రీస్తు యేసు ఖైదీనైనని తన ఐడెంటిటీని క్రీస్తు ద్వారా చూపించుకుంటున్నాడు. ఈరోజున మనం కూడా చూపించుకోవాల్సింది అదే. పౌలు ఫిలేమోను తన సువార్త చెప్పి క్రీస్తులోనికి నడిపించినటువంటి విశ్వాసి అయినప్పటికీ కూడా ఒక ఆర్డర్ వేసినట్టుగా కాకుండా, నువ్వు ఇది చెయ్యాలి అన్నట్టుగా కాకుండా, నాకు అటువంటి అధికారం నీ మీద కలిగి ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమను బట్టి బతిమలాడుకొంచున్నాను అని చెప్పి రాస్తూ, నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను అని చెప్తాడు. పౌలు భక్తంలో ఉన్నటువంటి వినయ విధేయత ఎంత గొప్పదో. ఇదిగో నేను ఒక సిఫారసు చేస్తున్నాను, నువ్వు ఈ పని చేయాలి అంటే ఫిలేమోను తప్పకుండా చేసేటువంటి మనసు కలిగిన వాడే. అయినప్పటికీ ఎంత విధేయతతో, ఎంత వినయంతో, నేను నిన్ను వేడుకుంటున్నాను, నేను నిన్ను బతిమలాడుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఆ తీరు, ఆ నైజం ఎలా వచ్చిందండి? పౌలు భక్తుడు ఎలాంటి వాడు? ఫైరీ పర్సనాలిటీ, చాలా ఖచ్చితమైనటువంటి మనిషి, అటువంటి పవర్ఫుల్ పర్సన్ ఈ రోజున ఏమంటున్నాడు? బతిమలాడుకుంటున్నాను. అన్ని విషయాల్లో సామర్థ్యం కలిగినప్పటికీ, అన్నీ తెలిసిన వాడైనప్పటికీ, అన్నింటిలో గొప్పవాడైనప్పటికీ, తన రోమీయుడు పౌరసత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా ఎన్ని విషయాల్లో కూడా తను తగ్గించుకుంటూ ఎంతో విధేయతను చూపిస్తూ ఉంటాడు. ఆఖరికి తాను రక్షించి తను విశ్వాసంలోనికి నడిపించినటువంటి ఒక విశ్వాసి ముందు కూడా బతిమలాడుకుంటున్నాను అనేటువంటి మనసును వ్యక్తపరుస్తూ అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతున్నాడంటే, నా కుమారుడైన ఒనేసిము గురించి అడుగుతూ ఉన్నాను. ఎలా కుమారుడయ్యాడండి పౌలుకి? ఇదిగో ఈ సువార్త ద్వారా క్రీస్తు యేసు తాను విమోచించిన విమోచన రక్తం మనందరికీ చిందించడం ద్వారా మనందరము క్రీస్తు యేసునందు సహోదరి సహోదరులుగా అయ్యాము. మీరందరూ వేరువేరు చోట్ల, వేరువేరు ఊర్ల నుంచి వచ్చారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ మందిరంలోనికి వచ్చారో మనమందరము ఒకే కుటుంబము, క్రీస్తునందు ఒకే శరీరమై ఉన్నాము. అలాగే ఇక్కడ ఒనేసిము కూడా ఇంతకుముందు దాసుడే, ఇంతకుముందు అపనమ్మకస్తుడే. కానీ ఎప్పుడైతే సువార్త చేత రక్షించబడి ఒక నూతన అధ్యాయము తన జీవితంలో ప్రారంభించబడిన తరువాత, క్రీస్తు రక్తంతో విమోచించబడిన తరువాత అతను సహోదరుడి వంటి వాడాయను. ఆ విధంగా నేను కనిన కుమారుడైనటువంటి వాడనైనటువంటి వాని గురించి నేను నీకు సిఫార్సు చేస్తూ అతన్ని చేర్చుకోమని అడుగుతున్నాను అని చెప్పి అంటాడు. 12వ వచనంలో, నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. ఎంతటి అనుబంధాన్ని పౌలు ఒక బలహీనుడైనటువంటి వ్యక్తితో ఏర్పరచుకున్నాడో చూడండి. మనకు సామాన్యంగా సమాజంలో అంతంత మాత్రం వారు కనిపించరు. ఒక గొప్ప రాజకీయ నాయకుడైతేనో, ఒక గొప్ప విద్యావంతుడైతేనో, ఒక గొప్ప స్థితిగతుల్లో ఉన్నవారైతేనో వారిని గౌరవించి మర్యాదలు చేస్తారు. కానీ ఒక తప్పిపోయినటువంటి వాడు, ఏమీ లేనటువంటి వాడు, ఒక పేద దాసుడు, ఒక నిష్ప్రయోజకమైనటువంటి బానిస తన ప్రాణమైనంతగా ఆ ప్రేమను చూపించే ఆ స్వభావము పౌలు భక్తుల్లో ఎంతో అద్భుతమైన విషయం అండి. ఈ రోజున మనం కూడా నేర్చుకోవాల్సింది అదే. మన చుట్టూ ఉన్న వారి పట్ల మనం ఎటువంటి బాధ్యతను, ఒక విశ్వాసిగా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతతో మనం ఎలా నడుచుకుంటూ ఉన్నాం, ఇతరుల పట్ల మనం ఎటువంటి స్వభావాన్ని కనబరుస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రాణం వంటి వాడుగా తాను ఒనేసిము పౌలును చూపిస్తూ ఉన్నాడంటే అతనిలో వచ్చినటువంటి మార్పు ఎంత హర్షణీయమైందో ఆలోచించండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుతాను. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటిదంతయు అజితేంద్రియము, ద్వేషము, కోపము, దూషణ, అల్లరి ఇవన్నీ ఉన్నాయి. మన హృదయాన్ని వాటితో కాకుండా ఆ సమస్తమైన సకలమైన దుష్టత్వాన్ని విసర్జించి దయ కలిగిన కరుణా హృదయాన్ని కలిగి క్షమించే మనసును కలిగి ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఒనేసిమును తన జీవితాన్ని మార్చుకొని తిరిగి వచ్చినప్పుడు అతనిలో ఒక క్రొత్త స్వభావము, క్రీస్తునందు మరింత పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా అతను తాను నిలబడినప్పుడు ఫిలేమోనుకు ఒక సహోదరుడిగా చేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. ఇంతకుముందు నీకు ఒక దాసుడే, కానీ ఈరోజు అతను దాసుని కంటే కూడా ఎక్కువగా నువ్వు ఎంచుకోవాలి, అతను ఒక సహోదరునిగా నువ్వు చేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఫిలేమోను తప్పకుండా క్షమించాడు. అయితే ఫిలేమోను స్థానంలో ఉంటే మనం ఎంతవరకు క్షమించగలం? ఎంతవరకు క్షమించగలిగే మనసు మనకు వస్తూ ఉంది? ఏదో కొన్నిసార్లు మాట మాత్రం క్షమించేశాను అనుకుంటాం, కానీ ఎవరైతే గాయం చేశారో ఆ గాయం తాలూకా ఆనవాళ్లను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో పలానా సమయంలో నువ్వు పలానా మాటలు అని నన్ను తోలనాడావు, పలానా మాటలు నా పిల్లలను అన్నావు, పలానా విధంగా మాకు అన్యాయం చేశావు అని చెప్పి పదే పదే మీరు వారు చేసినటువంటి ఆ గాయపు తాలూకా మచ్చను మీరు రేపుతూ ఉన్నారనుకోండి, చూస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారనుకోండి, అది నిజంగా క్షమించినట్టు కాదు. క్షమాపణ అనేది పూర్తిగా ఆ వ్యక్తిని స్వీకరించటం, అతను ఇంతకు ముందు ఎన్నడూ మనకు అన్యాయం చేయలేదు, అపకారం చేయలేదు అన్నట్లుగా స్వీకరించటం, మరలా క్షమించి అంగీకరించటం. దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు అటువంటి నష్టాన్ని భరించాల్సి వస్తుంది, అటువంటి అవమానాన్ని తీసుకోవాల్సి వస్తుంది, అటువంటి బాధను కొన్నాళ్ల పాటు మనలో ఇముడ్చుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ సరైన సమయం వచ్చినప్పుడు దేవుడే మన కష్టాన్ని, మన బాధను, వాటన్నిటికీ తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చి మనల్ని తల ఎత్తుకునేటట్లుగా, మన గౌరవాన్ని, మన స్థితిని మొదటి కంటే హెచ్చైన స్థితిలో ఉన్నట్లుగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. అందుకే కదా పగ తీర్చుకోవడం నా పని, వాటి విషయంలో మీకు ఎక్కడైనా అన్యాయాన్ని చూచినట్లుగా ఉన్నట్లయితే అది నాకు అప్పగించండి, నేను మీ పక్షాన న్యాయం చేస్తాను, నేను మీ పక్షాన వాదిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మీ వాదనలు, వ్యాధ్యాలు ఏమైనా ఉంటే, మనుషులు మీకు ఎక్కడైనా శ్రమను కలిగిస్తూ ఉన్నట్లయితే వాటన్నింటినీ దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా వారు కాదు న్యాయం చేసేది, నీవు న్యాయం చేయి, నీవు సహాయం చేయని ఆయన పాదాలు పట్టుకోండి. అవతల వ్యక్తిని ఎంతటి వారైనా సరే క్షమించండి. అలా క్షమించినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. క్షమించలేని హృదయం ఉన్నట్లయితే నిజంగా మనం క్రైస్తవులం కానే కాదండి, క్రీస్తు ప్రేమను రుచి చూచినట్టు కానే కాదు. చాలామంది స్త్రీలను చూస్తూ ఉంటాం, వారు గృహాల్లో వారికి సఖ్యత ఉండదు, ఇరుగు పొరుగు వారితో ఎప్పుడూ తగాదాలతోనూ కల్లోలాలతోనూ ఉంటూ ఉంటారు. అటువంటి స్వభావము క్రీస్తును కలిగి ఉన్నటువంటి బిడ్డలుగా మనకు మంచిది కాదు. ఎన్నో విషయాల్లో రాజీ పడాలి, ఎన్నో విషయాల్లో క్షమించాలి, ఎన్నో విషయాల్లో ఓర్చుకోవాలి, ఎన్నో విషయాల్లో తాళుకోవాలి. అలా తాళుకున్నప్పుడు, ఓర్చుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని దృష్టిలో మెప్పు పొందిన వారిగా అవుతాము. అప్పుడు దేవుడు మన పక్షాన మాట్లాడతాడు. నాకు నోరుంది కదా అని అన్యాయం చేసిన వారి మీద నేనే మాట్లాడాను అనుకోండి, ఇంకా నా వ్యాజ్యం నేనే చేసుకుంటున్నట్లు కదా, నేనే పోరాడుతున్నట్లు కదా, అప్పుడు దేవుడు ఇంకెందుకు ఇన్వాల్వ్ అవుతాడు? దేవుడు మన విషయాల్లో జోక్యం చేసుకోవాలంటే ఎక్కడ మనం నిలబడాలనుకున్నామో అక్కడ మౌనంగా నిలబడితే అక్కడ దేవుడే ఆ సమయానికి మన పక్షాన వ్యాజ్యమాడి గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మాటకు మాట, చేతకు చేత, కంటికి కన్ను, పంటికి పన్ను, ఇది కాదు మన సిద్ధాంతం. మనది ప్రేమ సిద్ధాంతం, మనది క్షమా సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అలవర్చుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగినట్లయితే దేవుని మెప్పును పొందే వారంగా, క్రీస్తు యొక్క రూపాంతరపు అనుభవంలోనికి నడిపించబడే వారంగా మనం ఎదగలుగుతాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. లోక సంబంధమైన హృదయాల్లో ఏముంటాయో తెలుసా? ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, సకల విధమైన దుష్టత్వము ఉంటుంది. దేవుని కలిగి ఉన్నటువంటి మన హృదయాల్లో జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, మంచితనము, దీర్ఘశాంతము, ఆత్మఫలములో ఉన్నటువంటి గుణలక్షణాలన్నింటినీ అలవర్చుకోవాలి. 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని అనుకున్న ఎడల
ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మిమ్మును మీరు క్షమించుడి. ఇది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. కానీ ద సాడెస్ట్ థింగ్ ఏంటో చెప్పమంటారా? ఈ రోజుల్లో పెద్ద పెద్ద వైరాలు ఎక్కడ వస్తూ ఉన్నాయంటే, తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించలేరు, పిల్లలు తల్లిదండ్రులు క్షమించలేరు, భర్త భార్యను క్షమించలేదు, భార్య భర్తను క్షమించలేరు. ఇటువంటి స్థితిలో ఉండి బయట ఎటువంటి దారుణమైన స్థితిగతులు జరుగుతూ ఉన్నాయో ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక కుమారుడు తన తల్లిని చంపివేశాడు అని చెప్పి వార్త ఒక నెల రోజుల క్రితమే మనం విన్నాం. ఇది ఎంత దారుణమైన దయనీయమైన సంఘటన అండి. జంతువులు సైతం అలా చేస్తాయా? ఏ జంతువైనా ఆహారం లేదని చెప్పి తన తోటి జంతువుని కానీ తన కన్న తల్లిని కానీ చంపి మింగి ఆహారాన్ని ఆకలిని తీర్చుకుంటుందా? కానీ మనుషుల నైజం ఎంత దారుణాతి దారుణంగా మారిపోయిందంటే ఈ కడువరి దినాలు చాలా దుష్ట దినాలు. ఇటువంటి దినాల్లో మనం మరింతగా దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో దాన్ని మరింతగా జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్షమాగుణాన్ని ప్రేమ కలిగిన హృదయాన్ని అలవర్చుకోవాలి. పిల్లల పట్ల కొన్నిసార్లు కఠినత్వం చూపించాల్సి వస్తే అది క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంచెం చూపించవచ్చు, లేదా కొన్ని విషయాల్లో క్రమశిక్షణ చేయడానికి భార్య భర్త కొన్ని విషయాల్లో సర్దుబాటులు చేసుకోవడానికి ఒక క్రమశిక్షణ ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. కానీ దాన్నే ఆసరా చేసుకొని విడిపోవాలనుకునేటువంటి మనసు కానీ వారి మీద కక్ష సాధింపు చర్యలు కానీ చేయటానికి వీల్లేదు. అందుకే ఒకానొక సందర్భంలో మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, 18వ అధ్యాయము 21 నుంచి 35వ వచనంలో పేతురు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని అడుగుతాడు. ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టు క్షమించాలా అని అడిగితే ప్రభు అంటాడు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ళు అంటే ఎంతండి? 490 సార్లు. 490 సార్లు మీరు మీ పొరుగువారినో లేదా మీకు ఇష్టం లేని వారినో క్షమించడం మొదలు పెట్టండి, 491సారి ఆటోమేటిక్గా క్షమించేస్తారు. అది మీ స్వభావంగా మీ నైజంగా మారిపోతుంది. అంటే ఇక్కడ ప్రభువు చెప్పిన మాట యొక్క అర్థం ఏంటంటే లెక్క పెట్టుకొని చెప్పి క్షమించేటువంటి విధానం కాదు, అది మీ స్వభావంలో ఒకటిగా మారిపోవాలి. 490 సార్లు ఒక వ్యక్తిని క్షమించినాక 491సారి మీ బ్రెయిన్ అవసరం లేకుండా మీరే క్షమించేయగలరు. అంటే అది మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వంలోనికి క్షమాపణ అనే గుణాన్ని ముడుచుకోవాలి. అది మన దైనందిన జీవితంలో ఒక స్వభావంగా మార్చుకోవాలి. ఈరోజు నేను ఈ సందేశం మీతో చెప్తూ ఉన్నప్పుడు మీకు గుర్తుకొస్తూ ఉంటారు. మీకు కష్టం కలిగించిన వారు, మిమ్మల్ని నష్టపరిచిన వారు, మిమ్మల్ని అవమానించిన వారు, వారితో మీరు ఎలా స్పందించగలగాలో దేవుని వాక్యం మీకు అర్థమయ్యేటట్లుగా మీతో మాట్లాడుతుంది. కనుక దేవుని వాక్యానికి లోబడండి. మనకు కష్టం కలిగించిన వారు ఏటెళ్ల కాలం ఈ లోకంలో ఉండిపోరు, మనము ఏటెళ్ల కాలం ఈ లోకంలో ఉండిపోం. కానీ మన కష్టాన్ని దేవుని మీద పెట్టినప్పుడు, వారిని మనం క్షమించినప్పుడు దేవుని సన్నిధిలో మనకి గొప్ప ప్రతిఫలం దొరుకుతుందండి. మనకు న్యాయం దొరుకుతుంది. మనం నష్టపోయిన దానికి 2 అంతుల లాభం దొరుకుతుంది. అది దేవుడే మనకు అనుగ్రహించి ఇచ్చేవాడు. కనుక ఈ రోజున ఫిలెమోను వలె మనం కూడా అటువంటి స్వభావం కలిగి క్షమించే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని అలవర్చుకుందాం. ఒనేసిమైతే ఒకప్పుడు బానిస, కానీ ఈరోజు క్రీస్తులో సహోదరుడు. ఈ రోజున క్రీస్తులో ఉన్నటువంటి మనము భేదవారమని, ధనవంతులమని, చిన్నవారని, పెద్దవారని, కులగోత్రాల్లో హెచ్చైన వారని, తక్కువ వారని, లేకపోతే చదువులో ఉన్నత స్థితిలో ఉన్నవారని, చదువు లేని వారని, ఈ వ్యత్యాసాలు ఏవీ లేకూడదు, ఎక్కడా ఉండకూడదు, సంఘంలో అస్సలు ఉండకూడదు. అటువంటి తారతమ్యాలు ఎన్నడూ మన హృదయంలోనూ మన సంఘాల్లోనూ ఉండకుండా క్రీస్తునందు ఆ సమానత్వము మనస్సును కలిగి ఉండి ఏకత్వమును కలిగి మనం నడుచుకోవాలి. ఈ దేవుని యొక్క ప్రేమ మనకు నేర్పించే గొప్ప సత్యం అదే. ఆ రోజుల్లో కూడా దేవుని గలతీ పత్రికలో ఉన్నటువంటి 3వ అధ్యాయం 28వ వచనంలో పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు.
అటువంటి మనసును కలిగి మనం నడుచుకోవాలి. అలాగే యాకోబు పత్రికలో కూడా ఒక మాట సెలవిస్తుంది. అదేంటంటే, సంఘంలోనికి ఎవరైనా వచ్చినప్పుడు అటువంటి వారి పట్ల మీ యొక్క లక్ష్యము, మీ యొక్క దృష్టి ఎలా ఉంటుంది అని. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు. ఏలయనగా బంగారు పొంగురం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠము దిగున కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారవుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమునందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ రోజున మన సంఘంలో అటువంటి తారతమ్యం చూపించేవారు ఎవరూ లేరు. కానీ అటువంటి తారతమ్యం చూపించే భావన మనలో ఎప్పటికీ రాకూడదని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మందిరంలో అందరూ ఆయన పిల్లలే, అందరూ సమానమే. మనకు అనుకూలంగా ఉన్న వారిని ప్రేమించడం చాలా తేలికండి. నేను చెప్పానే మొదట్లో, నేను ప్రేమిస్తున్నాను కనుక వారు తిరిగి నన్ను ప్రేమించాలి అన్నట్లుగా నా భావన ఉండేది అని. ఆ తర్వాత ఇతరులు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే స్వభావంలోనికి మనం ఎదగాలి అని నేర్చుకున్నాను. ఇక్కడ ఫిలేమోను కూడా తను ఎంతోమందిని క్షమించగలడు, ఎందుకంటే అతను ఒక విశ్వాసి. కానీ తనను ఇబ్బంది పెట్టినా, తన్ని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఒనేసీమును క్షమించడం అనేది ఇంకొక మెట్టు, ఇంకొక క్షమించే ఉద్దేశంలో, క్షమించే స్థితిలో ఇంకొక మెట్టు లాంటిది. అటువంటి స్థితిలో కూడా మనం అటువంటి మనసును కలిగి ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క ప్రేమ ఎలా ఎటువంటి హద్దులు లేకుండా, అరమరికలు లేకుండా, నియమాలు లేకుండా మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉందో అలాగే మనం ఇతరులను ప్రేమించబద్దులమై ఉన్నాం. ముఖ్యంగా మన పగవారిని, మనల్ని శత్రువులుగా ఎంచుకునే వారి పట్ల అటువంటి మనసును కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడనుకోండి, నేను మందిరానికి వచ్చే వారిని మాత్రమే దీవిస్తాను, ఉపవాసం చేసేవారిని మాత్రమే దీవిస్తాను, కానుకలు ఇచ్చేవారిని మాత్రమే దీవిస్తాను అని ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు అనుకోండి, అసలు మనం ఏ కాడికి భక్తి చేయగలిగేవారో, ఏ కాడికి దేవుని సముఖంలో మనం నిలబడగలిగే అర్హత కలిగి ఉండేవాళ్ళని చెప్పండి. మనకు ఎటువంటి అరమరికలు లేని, ఎటువంటి హద్దులు లేనటువంటి ప్రేమను దేవుడు మనకు చూపించినప్పుడు, ఉచితంగా దానం చేసినప్పుడు మనం ఇతరుల ఎడల అదే మనసును కలిగి నడుచుకోవాలి. ఈ రోజున నేను మిమ్మల్ని ఇంకొక విషయంలో కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఫిలేమోను స్థానంలో ఉంటే ప్రేమ క్షమ గుణాలను అలవర్చుకోవాలి. మరి మనం ఒనేసీము స్థానంలో ఉంటే మనం కూడా దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేక పాపం చేసి దేవునికి దూరంగా నడుచుకొని ఆయన కృపను విసర్జించి వెళ్ళిపోయిన వారమే. ఒనేసీము ఎలా అయితే ఫిలేమోనుకు చెప్పకుండా వెళ్ళిపోయాడో, అలాగే ఈ లోకంలో మనం కూడా లోకమును ప్రేమించి, లోకమును హత్తుకొని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారమే. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని మరలా ఆయన తన విమోచన క్రయధనము చేత, వెలకట్టలేని అమూల్యమైన నిరపరాధ రక్తము చేత మనల్ని కొని విమోచించి మనకి ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. మనల్ని ఆయనలో ఒకనిగా చేసుకున్నాడు. అలాగే ఈ రోజున అదే ప్రేమను అనుభవిస్తున్నటువంటి మనము ఇంకా కృతజ్ఞత కలిగిన వారమై క్రీస్తులో నమ్మకంగా జీవించాలని, ఆయన నమ్మకంగా సేవించాలని ఎల్లప్పుడూ మననం చేసుకుందాం.